పాలు రావట్లేదు, పాలు రాలేదు అనే ప్రశ్న ఖచ్చితంగా మదర్ చెవి వరకు వెళ్ళకూడదండి. ఎప్పుడైతే తల్లి నాకు పాలు రావట్లేదు అనేది వినడమో ఆర్ అనుకోవడమో జరుగుతుందో వచ్చే పాలు రావడం ఆగిపోతాయి. సో మనం అందరం కూడా దానికి బాధ్యులం అనుకోవాలి. ఎంకరేజ్ చేయండి మదర్ని. సో నో, యూ కెన్ ఫీడ్, మంచిగా ట్రై చేయి, ఏం కాదు, ఓపిక తెచ్చుకో, బేబీ ఏడుస్తుంది. లాచింగ్ ఇష్యూస్ హ్యావ్ బికమ్ మోర్ కామన్ నవడేస్. అంటే బేబీ తల్లి రొమ్ము పట్టుకోవట్లేదు అనేది ఈ మధ్య చాలా వింటున్నాం. అలానే ఈ లాక్టేషన్ సర్వీసెస్ అనేది వస్తున్నాయి. సిస్టర్స్ని మేము ట్రైన్ చేస్తున్నాం ఎలా లాచ్ చేయించాలి ఇవన్నిటి గురించి అని చెప్పి. బేబీ ఈజ్ జస్ట్ బార్న్, అలానే మదర్ కూడా న్యూ. ఒకవేళ సెకండ్ డెలివరీ అయినా కానీ బేబీ ఈజ్ న్యూ ఓన్లీ. సో బేబీ మదర్ బాండింగ్, ఆ లాచింగ్ అనేది ట్రైనింగ్కే మనకి అట్లీస్ట్ 1 వీక్ పడుతుందండి. 2 రొమ్ముల్లో ఈజీగా ఒక రొమ్ము పట్టేయచ్చు బేబీ, ఒక రొమ్ము కష్టంగా పట్టచ్చు. సో మీరేం చేయాలి, సపోర్ట్ సిస్టమ్, మదర్ని ఎంకరేజ్ చేస్తూ ఏం కాదు, ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ వన్, అందరికీ ఇలానే జరుగుతుంది, కొంచెం ఓపిక్గా ప్రయత్నించడం అనేది చేయాలి. ఏ సైడ్ అయితే తల్లికి కష్టంగా ఉందో రొమ్ము పట్టించడం, అదే సైడ్ ప్రతిసారి ప్రయత్నించాలి. అట్లీస్ట్ ఒక 5-10 మినిట్స్ ప్రయత్నించి దెన్ నెక్స్ట్ యూ కెన్ షిఫ్ట్ ది అదర్ బ్రెస్ట్. ఎందుకంటే డబ్బా పాలు అనేవి ఏ షాప్లో అయినా దొరుకుతాయి, తల్లి పాలు ఎక్కడ దొరకవు. మనం చేసే ఫస్ట్ 1 వీక్ ప్రయత్నం వల్ల బేబీ ఫ్యూచర్ దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ ప్రయత్నంలో సపోర్ట్ సిస్టమే ఇంపార్టెంట్. అంటే మదర్ ఆల్రెడీ డెలివరీ అయింది, మదర్ హార్మోన్స్ ఆర్ వెరీ లో, ఆ టైంకి తనకు ఊరికనే ఏడుపు రావడం సహజం. ఏంటి ఇదంతా అనే ఒక డిప్రెషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఆ ఫస్ట్ 1 వీక్. సపోర్ట్ సిస్టమ్ సరిగ్గా లేకపోతే బేబీని మీరు మీ బేబీ మీద ఇంట్రెస్ట్ ఎంత చూపించినా కానీ ఇట్ మైట్ నాట్ గివ్ యూ బెస్ట్ రిజల్ట్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది మదర్ అండ్ బేబీ ఈక్వల్లీ.